వాళ్ళ మాతృ అంటే వాళ్ళు పుట్టిన ఏరియాకి ద్రోహం జరుగుతుందని తెలిసి కూడా వెళ్ళడాన్ని ఏమో మరి ఎట్లా డైజెస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు, దాన్ని ఏమనాలో కూడా అర్థం కాదు నాకైతే. అంటే అయితే మీరు అన్న పాయింట్, పాపం వైసీపీలో ఉన్న కృష్ణా గుంటూరు జిల్లా నాయకులు అందరూ కాదు, కొంతమంది అందరూ వెళ్తున్నారుగా. ఇక వాళ్ళకి జగన్ గారిని కలిసే అవకాశం వాళ్ళకి కలగలేదు. డిఫాక్టో సీఎం సజ్జలు ఉన్నాడు కదా, సజ్జలను కలిసి చెప్పారు, ఈ సెంటిమెంట్ ఇష్యూ అండి, రాజకీయాల్లో మేము దెబ్బతింటాము, చాలా కష్టంగా ఉంది ప్రజల దగ్గరికి వెళ్తాను అని చెప్పారు. చెప్తే మీరు నోరు మూసుకొని మీ టికెట్లు కూడా రావు, మీకు మీ పని మీరు చేసుకోండి, నాయకుడు చెప్పినట్టు చేయటమే, ఇక్కడ ఆప్షన్ ఏం లేదని చెప్పాడు. అది పత్రికల్లో కూడా వచ్చింది. అది వసంత కృష్ణప్రసాద్ దాన్ని బహిరంగంగా మాట్లాడాడు, మన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. చాలామంది వైసీపీలో ఉన్న నాయకులు, కృష్ణదేవరాయలు ఎంపీ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి పలకరించి సీఎం గారికి కూడా చెప్పాడు, ఇది కొంచెం ఆలోచించండి అని చెప్పారు. వాళ్ళ తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైందో, వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే చివరికి వాళ్ళు కూటమిలోకి వచ్చి నిలబడ్డారు. నేనేదంటే జగన్ గారి దగ్గర ఒకటి ఉందండి, ఆయన మనస్తత్వం నాకు కూడా తెలుసు కాబట్టి కొంత నేను చెప్తాను, నాకు కూడా కొంత స్టడీ ఉంది కాబట్టి. అతను అనుకుంటే ఇది పంది అంటే పంది, నంది అంటే నంది, ఇది కాదయా ఇది పంది నల్లగా ఉందంటే కూడా విండు అతను తెల్లగా ఉందా అంటాడు. అలా తెల్లగా ఉందని చెప్పేవాళ్ళే అది చుట్టూ ఉంటారు, అలాంటి వాళ్ళనే అతను ప్రోత్సహిస్తాడు. దాంతోపాటు వైలెన్స్ కొద్దిగా ఉండాలి, మాటల వైలెన్స్ ఉండాలి, మీకు వాడి పద్ధతుల్లో వైలెన్స్ ఉండాలి. ఎస్ అనేవాడు అంటే నాయకుడికి ఏం చెప్తే అది అబద్ధమైనా, అది దుర్మార్గమైనా, అది నీచమైనా దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు ఉండాలి, వాడికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాడు. అది కాక కొంచెం వైలెన్స్ ఉంటే వాడికి మోర్ వైలెంట్ సైకాలజీ, జేబు దొంగలో, లేకపోతే గంజాయి బ్యాచో, లేకపోతే రౌడీ షీటర్లో, మర్డర్ కేసులో, నీకు సాయి కనుక విజయవాడ సాయి పోలీసు దెబ్బని చనిపోయాడు, వాడికి బతికుంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాడు అతనికి ఖచ్చితంగా. అందువల్ల అతనికి ఏంటంటే అది వినడు. మీరు అమరావతి గురించి చాలా చర్చ జరిగింది, వాళ్ళు ఇంటర్నల్ పాపం మదన పడినారు. వాళ్ళు కొంతమంది సర్దుకొని ఇప్పుడు ఏదో రాజకీయంగా బ్రతకాలి కదా, ఏదో ఒక పార్టీ ఉన్న పార్టీ అదే, ఇక్కడ కూటమి కాకపోతే అటు వెళ్ళాలి, రాజకీయంగా చాలా కాలం నుంచి ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా నీకు ఇంటర్నల్గా ఇన్ఫార్మల్గా ఏం మాట్లాడతారో చాలామంది, అందరం చెప్పరు, చాలామంది చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు అది. అందువల్ల అది జగన్ అట్లా మార్చుకునే మనిషి కాదు, ఏది అడ్డం అంటే తడ్డం అంతే, నీకు అది కాదంటే ఇది అవును, చెప్తే ఉండండి అంతే, లేకపోతే లేదు, ఇంకంతే. రైట్ సార్ వరప్రసాద్ గారు, చూద్దాం ఎటు దాకా తీస్తుందో, ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారో ప్రభుత్వం, ఇక నుంచి అయినా ఎలాంటి అడ్డుకట్ట వేస్తుందో చూద్దామండి. వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నారాయణ రెడ్డి గారు, గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి